నెల్లూరులో ఎక్కడనో రొట్టెల పండగ గూడా జరగబోతుందట. ఆ రొట్టెల పండగకి మనకు గూడా ఏ సంబంధం లేదు. దయచేసి ఆ రొట్టెల పండగకి గూడా ఎవరు వెళ్ళకండి. అక్కడేదో రొట్టె ఇస్తారంట. సంతానం గాకపోతే ఒక రొట్టె, ఉద్యోగం రాకపోతే ఒక రొట్టె వల్ల ఇస్తారంట. సరే ఎవరి నమ్మకాలు వాళ్ళవి అనుకుందాం. ఈ నమ్మకాల వెనకాల మూలాలు ఏవున్నప్పటికిని అవన్నీ పక్కన పెట్టాల్సిన అవసరం ఇప్పుడొచ్చింది. ఇది సందర్భం ఇప్పుడు. చూడండి వాళ్ళకి మనకి ఏ విధమైన విభేదము గాని, శత్రుత్వము గాని, పగ గాని, ప్రతీకారం లేదు, లేదు, లేదు. మనమేం అరబ్ కంట్రీస్‌లో పోయి ఏమన్నా ప్రచారాలు చేశామా? అక్కడ మన దేవాలయాలు కట్టామా? అయ్యయ్యో! మనం ఏం చేయలేదు. ఇవన్నీ చెప్పడానికి కారణం ఏమిటి? ఇప్పుడు ఆ రొట్టెల పండుగ చేయకండి, ఈ పీర్ల పండుగ చేయకండి. హిందువులనేవాళ్ళు నా బిడ్డలు, నా తల్లులు, నా తండ్రులు, నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా అక్కలు, నా చెల్లెలు వెళ్ళకండి అని ఎందుకోసం చెప్తున్నామంటే వాళ్ళు చెప్తున్నారు. క్రైస్తవుడు చెప్తాడు, హిందూ దేవుళ్ళందరూ సైతాన్లు. విగ్రహారాధన చేసేవాడంతా కూడా సైతాన్. అయి రాళ్ళు, రప్పలన్నారు. విన్నాము, భరించాము, ఓపికతో ఉన్నాం. ఇక ఉండము. మేము గూడా చెప్తాం. మీ దేవుళ్ళు సైతాన్లు. మీ దేవుళ్ళు రాళ్ళు, చెక్కలు, ముక్కలని మేము గూడా చెప్తాం. ఇక వీళ్ళేమన్నారు? వీళ్ళందరూ కాఫీర్లు. బొట్టు పెట్టేటోడంతా కాఫీర్. జందెమేసేటోడంతా కాఫీర్. సిఖా పెట్టినోడంతా కాఫీర్. కాషాయం కట్టుకున్నోడంతా కాఫీర్. ధ్వజం పట్టినోడంతా కాఫీర్. వీళ్ళందరూ జంపుర్రి. వాళ్ళ మీద మన బొందాలు కడదామని చెప్పి వాళ్ళ నినాదం. వాళ్ళందరూ మాకు నేర్పడం వల్లనే మేము గూడా నేర్చుకున్నాం. ఇప్పుడు నా సనాతన సమాజానికంతా నేను వేడుకుంటున్నాను. ఎవరు కూడా పీర్ల పండగ చేసుకోవద్దు. మొహర్రం వేడుకలకు మనకు సంబంధం లేదు, లేదు, లేదు. వాళ్ళు చేసుకోకో, తుర్కోలు చేసుకోకో, ముస్లిమ్స్ చేసుకోకో, మహమ్మదీలు చేసుకోకో మనకు సంబంధం లేదు. వాళ్ళు పీర్ల పండుగన్నా చేసుకోకో, అలయన్నా ఆడుకోకో, బొడ్డెమ్మలన్నా ఏసుకోకో, ఉరుసులన్నా చేసుకోకో, కందూర్లన్నా చేసుకోకో, మాలీజలన్నా వంచుకోకో.